హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు బ్యూటిఫుల్ ఇండోర్ ప్లాంట్ ఎరికా పామ్ గురించి తెలుసుకుందాం. ఎరికా పామ్ మొక్క ఎక్కడ పెంచుతామో ఆ ఏరియాలో ఆక్సిజన్ లెవెల్ని పెంచుతుందండి. అలాగే ఆ ప్లేస్కి మంచి రాయల్ లుక్, బ్యూటిఫుల్ లుక్ వచ్చేలా చేస్తుంది. ఎరికా పామ్ చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి. వీటి ఆకులు చివర టిప్స్ ఇలా బ్రౌన్లోకి మారుతూ ఉంటాయి. అలా ఎందుకు అవుతుందో చాలామందికి తెలియదు. నా దగ్గర ఈ ఎరికా పామ్ 4 సంవత్సరాల నుంచి ఉంది. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొదటిగా కొన్న మొక్క ఈ ఎరికా పామ్ అండి. ఈ వీడియోలో ఎరికా పామ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. దీని కేర్ ఎలా తీసుకోవాలి, వాటరింగ్ ఎలా చేయాలి, ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలి, వీటి టిప్స్ బ్రౌన్గా ఎందుకు అవుతాయి, ఇలా ఎండిపోతున్నప్పుడు ఏం చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఎరికా పామ్ మొక్కను కొని తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మంచి హెల్దీగా ఉన్న మొక్కను సెలెక్ట్ చేసుకొని అప్పుడు కొనుక్కోండి. ఆకులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయో లేదో, లేదా ఏవైనా ఎండిపోయిన ఆకులు మొక్కకు ఉన్నాయో లేదో చూసుకొని అలాంటి ఎండిపోయిన ఆకులు ఉన్న మొక్కను అస్సలు కొనకండి. ఆకులు మంచిగా డార్క్ గ్రీన్గా ఉన్న మొక్కను, ఎటువంటి చీడపీడలు లేని మొక్కను కొనుక్కోండి. ఎరికా పామ్ ఇండోర్ ప్లాంట్ అండి. ఇంట్లో ఎక్కడైతే డైరెక్ట్ సన్లైట్ రాకుండా బ్రైట్ లైట్ వస్తుందో ఆ ఏరియాలో దీన్ని పెంచుకోవాలి. పాట్ మీరు ఎలాంటిదైనా వాడచ్చు. క్లే పాట్, మట్టి కుండి, సిమెంట్ కుండి, ప్లాస్టిక్ కుండి, సిరామిక్ కుండి, ఏదైనా పర్వాలేదు, దేంట్లో అయినా పెంచుకోవచ్చు. మా ఎరికా పామ్ మొక్క అయితే 4 ఏళ్ల నుండి ఇదే ప్లాస్టిక్ కుండీలో ఉంది. ఒక్కసారి కూడా నేను రీపాట్ చేయలేదు. మీరు నర్సరీ నుండి ఈ మొక్కను కొని తెచ్చుకున్న వెంటనే రీపాటింగ్ చేయకండి. ప్లాంట్ సెటిల్ అయ్యి మన ఇంట్లో వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని డేస్ టైం ఇవ్వండి. ఒక 4 రోజులు లేదా వారం రోజులు మొక్క మన ఇంటి క్లైమేట్కి అలవాటు పడిన తర్వాత రీపాటింగ్ చేయండి. రీపాటింగ్ కూడా అస్తమానం అవసరం ఉండదు, 3 ఏళ్లకు ఒకసారి చేస్తే చాలు. రీపాటింగ్ చేయడానికి మంచి మట్టి మిశ్రమం కూడా ఉండాలి కదా. ఎరికా పామ్కి సాయిల్ మిక్స్ ఎప్పుడు వెల్ డ్రైన్గా ఉండాలి. అలాగే కొంచెం కంపాక్ట్గా రూట్స్ని బాగా పట్టుకుని ఉండేలాంటి మట్టిని వాడాలి. వీటి వేర్లు కొంచెం చిన్నగా ఉంటాయి. మనం సాఫ్ట్గా ఉన్న మట్టిని ఉపయోగిస్తే వీటి వేర్లకు సరిగ్గా గ్రిప్ ఉండదు. మొక్క నాటిన తర్వాత కొన్ని రోజులకు బెండ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కంపాక్ట్గా గట్టిగా ఉండే మట్టిని వాడాలి. మట్టి మిశ్రమంలో 60% మట్టిని తీసుకోండి. మీ ఏరియాలో దొరికే ఎటువంటి మట్టి అయినా పర్వాలేదు. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, క్లే సాయిల్ ఏదైనా పర్వాలేదు. 20% కంపోస్ట్ తీసుకోండి. కౌడంగ్ కంపోస్ట్, పశువుల ఎరువు లేదా వెర్మి కంపోస్ట్ ఏదైనా వాడచ్చు. మిగిలిన 20% ఇసుక, శాండ్, కన్స్ట్రక్షన్ శాండ్ని తీసుకోండి. ఇందులో కోకోపీట్ అస్సలు తీసుకోలేదు. అలాగే కంపోస్ట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 20% మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే కోకోపీట్ కంపోస్ట్ ఎక్కువ వాడితే మట్టి గుల్లగుల్లగా, లూజ్గా, సాఫ్ట్గా ఉంటుంది. ఎరికా పామ్కి సాఫ్ట్ సాయిల్ నచ్చదు, కంపాక్ట్ సాయిలే వాడాలి. అందుకే తక్కువ కంపోస్ట్ తీసుకున్నాను. అలాగే మీ దగ్గర వేపపిండి ఉంటే నీమ్ పౌడర్, అది ఒక 2 చెంచాలు వేసి కలుపుకొని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఎరికా పామ్ ప్లాంట్కి టెంపరేచర్ 15 degrees సెంటీగ్రేడ్ నుండి 25 degrees సెంటీగ్రేడ్ మధ్యలో ఉండాలి. 28 to 29 degrees వరకు కూడా తట్టుకుంటుంది. 29 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ పెరిగితే వీటి టిప్స్, ఆకు చివర్లు ఇలా బ్రౌన్గా అవుతాయి. సేమ్ వింటర్లో కూడా టెంపరేచర్ 10 degrees కంటే తక్కువ వెళ్తే మొక్క ఒత్తిడికి లోనే ఇలా టిప్స్ బ్రౌన్గా మారుతుంటాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఎరికా పామ్కి మధ్యస్థంగా ఉన్న టెంపరేచర్ 15 to 29 degrees ఉంటేనే ఇది బాగా పెరుగుతుంది. ఎరికా పామ్ మొక్కకు లైట్, ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ ఉండాలి. వెలుగు ఎక్కువ ఉండాలి, కానీ మొక్క మీద డైరెక్ట్గా సూర్యకిరణాలు పడకూడదు. అలాంటి ప్లేస్లో ఈ మొక్కను పెంచుకోవాలి. ఎక్కువ వెలుతురు లేకుండా డిమ్ లైట్ ఉంటే మెట్ల కింద, కారిడార్స్లో అలాంటి చోట దీని గ్రోత్ ఆగిపోతుంది. అలాగే డైరెక్ట్ సన్లైట్ కూడా మొక్క మీద పడకూడదు. చూడండి, మా మొక్క బాల్కనీలో పెట్టాను. ఈ సైడ్ అంతా డైరెక్ట్ సన్లైట్ ఒక 2-3 గంటలు మొక్క మీద పడుతుంది. అందుకే టిప్స్ చూసారా, ఇటువైపు బ్రౌన్గా అయ్యాయి, ఇటు సైడ్ మళ్ళీ బాగానే ఉన్నాయి. ఇటువైపు అంత డైరెక్ట్ సన్లైట్ పడదు. సమ్మర్లో ఎండ మరింత వేడిగా ఉంటుంది. అలాంటి ఎండ అస్సలు మొక్క మీద పడకుండా కేర్ తీసుకోవాలి. డైరెక్ట్ సన్లైట్లో మొక్కను పెట్టిన టిప్స్ బ్రౌన్గా అవుతాయి. అలాగే బాగా డిమ్ లైట్లో ఎక్కువ వెలుతురు లేని చోట ఉంచిన టిప్స్ బ్రౌన్ అవుతాయి. కిటికీ దగ్గర, డోర్ దగ్గర ఎక్కడ బ్రైట్ లైట్ వస్తుందో అక్కడ ఈ ఎరికా పామ్ని పెంచుకోండి. తర్వాత వాటరింగ్. ఎరికా పామ్కి సాయిల్లో కొద్దిగా మాయిశ్చర్ ఉంటే ఇష్టం. సాయిల్ కంప్లీట్గా పొడిబారే వరకు వెయిట్ చేయకూడదు. వాటరింగ్ చేసే ముందు సాయిల్ని చెక్ చేయండి. తడి లేదు, రేపటికి మట్టి కంప్లీట్గా పొడిబారిపోతుంది అని అనిపించినప్పుడు వాటరింగ్ చేయండి. మంచిగా కుండీ కన్నాల నుండి వాటర్ బయటకు వచ్చేలాగా చేయాలి.
మీరు మట్టి మొత్తం కంప్లీట్గా పొడిగా అయ్యే వరకు వాటర్ ఇవ్వకుండా మొక్కను వదిలేస్తే టిప్స్ బ్రౌన్గా అయిపోతాయి. అండర్ వాటరింగ్ కూడా ఎరికా పామ్ టిప్స్ బ్రౌన్ అవ్వడానికి ఇంకొక రీజన్. అలా అని ఎక్కువగా ఓవర్ వాటరింగ్ చేసినా, పైన మట్టి కొద్దిగా పొడిపారకుండా వెంటనే వాటరింగ్ చేసినా కూడా టిప్స్ బ్రౌన్ అవుతాయి. అండర్ వాటరింగ్, ఓవర్ వాటరింగ్ ఈ 2 కండిషన్స్లో కూడా ఎరికా పామ్ టిప్స్ బ్రౌన్ అవుతాయి. ఓవర్ వాటరింగ్ వల్ల రూట్స్ డ్యామేజ్ అయ్యి ఫంగస్ వచ్చి రూట్ రాట్ అయ్యి మొక్క చనిపోవచ్చు. నెక్స్ట్ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఎరికా పామ్ చాలా స్లో గ్రోయింగ్ ఇండోర్ ప్లాంట్ అండి. ఇది పూలు పండ్లు పూసే మొక్క కూడా కాదు. ఎరికా పామ్కి ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అస్సలు ఇవ్వకండి. ఎరికా పామ్ ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు బాగా పెరిగే సమయం, గ్రోత్ పీరియడ్ అన్నమాట. అలాంటప్పుడు గ్రోత్ పీరియడ్లో ఏదైనా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఎరికా పామ్కి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. కౌడంగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నిటికంటే చాలా మంచి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ అండి. దగ్గర ఏమైనా ఆవు పిడకలు పాతవి 6 నెలల క్రిందటివి ఉంటే ఒక 2 చిన్న పిడకలు తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసి 24 గంటలు నానబెట్టండి. 24 గంటల తర్వాత వాటర్ కలర్ ఇలా డార్క్ అయిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసుకొని 1:1 రేషియోలో డైల్యూట్ చేసి ఎరికా పామ్ ప్లాంట్కి ఇవ్వండి. 1 వంతు ఫెర్టిలైజర్కి 1 వంతు మామూలు వాటర్ కలిపి అప్పుడు ఎరికా పామ్ ప్లాంట్కి ఇవ్వాలి. ఈ ఫెర్టిలైజర్ మీరు 2 నెలలకు ఒకసారి ఇస్తే చాలు. ఇంకా దీనికి నీమ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. అలానే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు. ఇలా మార్చి 1 నెల కౌడంగ్ లిక్విడ్, ఇంకొక నెల మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్, ఇంకొక నెల నీమ్ కేక్ లిక్విడ్ ఇలా మార్చి ఇస్తూ ఉంటే మొక్కకు అన్ని రకాల పోషకాలు అంది బాగా పెరుగుతుంది. లేదు ఇవన్నీ చేయడం మా వల్ల కాదు, ఇన్ని ఫెర్టిలైజర్స్ మాకు దొరకవు, ఇలా మార్చి ఇవ్వడం కష్టం అనుకుంటే సింపుల్గా నెలకొకసారి సీవీడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి చాలు. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఈ సీవీడ్ లిక్విడ్ 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి నెలకొకసారి ఇస్తే చాలు. ఇంకేమీ ఇవ్వనవసరం లేదు. సీవీడ్ ఫెర్టిలైజర్ మీకు కావాలంటే అమెజాన్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చూడొచ్చు. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.